ఏటి పోత తొడుక్కుడు తీసేరు ఇంటి అలిగి వెళ్ళిపోతుంది శంకర పోత చేపలు పట్టుకొస్తా మధ్య రావురావు కుర్రమాటలు కుర్రనీళ్ళు బొచ్చెలు అవన్నీ కూడా పట్టుకొని వస్తా సరిపోతాయి మరి అయితే అవన్నీ పట్టుకొని వస్తా పట్టుకొని వచ్చి మంచిగా ఏది అది పొయ్యిల బుడిది ఉప్పు వేసి బండకేసి వర్ర 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 రాసి రాత్రి పూట మంచిగా పెద్ద పెద్ద తుణుకలు కోసుకొని దాంట్లో గసాలు కొబ్బరి అల్లం బెల్లం జీలకర్ర ఆవాలు అన్ని చింతపండు వచ్చిండే చింతపండు చెప్పి ఇప్పుడు ఏమిరా చింతపండు చింతపండు అయినట్టుంది కదా నీకు మతమైపోయింది కదా అది అయితే రాత్రి వండుకొని పొద్దుగాలు లేచి ఎప్పుడు పెట్టకుండా లోపల గణేసుకొని ఇద్దరే ఉద్యోగి రాలి ఇద్దరమే కాదు చెప్పేది మా వాళ్ళు అందరు తిన్నాకనే నీకు మిగిలింది ఎవరెవరు మా అమ్మ నాన్న తమ్ముడు చెల్లెలు వాళ్ళ అత్తమ్మ వాళ్ళ అందరు తిన్నాకనే నీకు పెడతాను కొమ్మరక్క నాకెందుకు పెడతావు అమ్మ నీ తల్లిగారు వాళ్ళు తిన్నాక ఆయన సాయిలు అక్కడ ఉత్త పిల్లలు ఇక్కడ ఆయన సాయి తల్లిగారికి ఎట్లయినా ఆడపిల్ల కావాలి మంచి మర్యాద చేసుకోవాలి పెడితేనే కదా అన్ని కలిసి వచ్చేది ఇగో ఊరు మొత్తం పెట్టిన తర్వాత మిగిలేది మాకు ఇచ్చేది చెప్పు చెప్తే ఇడు నీకు బోకులు దీనికి వచ్చేది నీకు బోకులు దీనికి ఏంటి చేసుకున్నావు నువ్వు వద్దురా వద్దురా ఏవో పొడిదా ఎందుకు చేసుకున్నావు వాటి వద్దు బుద్ధులు ఎక్కువ ఉంటాయి కొడుకున్న వాళ్ళకి దమాకు తక్కువ ఉంటుంది మరదలా కొడుకున్న వాళ్ళకి దమాకు తక్కువ ఉంటుంది కొడుకు ఉన్నాడు చెప్తింటాడు ఏమయ్యా నువ్వు కూడా బొచ్చలు తిని వచ్చినవా బోకులు తిని వచ్చినవా బోకులు లాగి వచ్చినవా కూర్చో కూర్చో ఆయన గిరికలు కట్టేపోతా గిరికలు కడతారు మూడుకి కట్టిపోతా అడ కూర్చో ఆయన అడ కూర్చో చెప్పే కూలిపోతా కొంచెం రెండు తెస్తా రోగలు తెస్తా కొంచెం తెస్తా నిన్న వడ్లనా నిన్ను దాల్చాలా వడ్లనా కొట్టం కరెక్ట్ కూలిపోతా కొంచెం రెండు తెస్తా రోడ్లు తెస్తా రోగలు తెస్తా బ్రహ్మాండంగా తెచ్చి కొంచెం పెట్టి మంచిగా దంపు మీ వండుకొని తింటే ఉంటుంది తమాషా బ్రహ్మాండంగా ఉంటుంది ఎట్లా మంచిగా
దంపుడు బియ్యం తోటి పొలం వండుకుందాం మంచిగా ఊరు వాసన మొత్తం రాలే. నీ వండితే వస్తుందా బకాసు? ఆ? నీవు నీ పిల్లం అంతే ఊరు కాదు కదా, పక్క గల్లి కూడా వాసన రాదు. అందుకే ఈసారి బ్రహ్మాండం ఊరు మొత్తం వాసన రావాలని చెప్తారా. మంచాల మీద తెచ్చావా? అల్లం ఎల్లిగడ్డ వేయాలి, దాంట్లో నెయ్యి వేయాలి, అన్ని వేసి బ్రహ్మాండంగా ఆ పొలం వండుకొని పొద్దున్నే లేచి గడేసుకొని తిరుగులో గడేసుకొని ఇద్దరు మీరు ఇద్దరే తింటుంటారా? మన ఇద్దరికి కాదు అది. నువ్వు దంచిన బియ్యం అన్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎందుకో సంకల్పున్నావు. నువ్వు బాగా వేసి ఎందుకో సంకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వండి పెట్టడానికే కదా. నేను కూలిపోయి కొంచెం ఎరుపు తెచ్చి దమ్మించి వీళ్ళందరూ వండి పెట్టాలి. మేము తిన్నాక నీకు మిగిలింది. ఒక్కొక్కరు ఎట్లా ఉండరు చూస్తుంటే అర్థమైంది. ఒక్కొక్కరు ఎట్లుంటారు చూడు. వీళ్ళందరూ తిన్న తర్వాత ఇంకా నాకేం మిగులుతుంది? ఏం మిగలదు, బొక్కా బోకి తప్ప. అంతేనా? ఏం మిగులుతుంది? ఇంకా నాకేం పెట్టు. అడగాలి. అంటే ఇలా పెట్టినాక నీకు చూస్తా. ఏంటి అది? ఏందా చెప్తే ఇను. కులికి కులికి దంచనను కూడా. బియ్యం నాకు తౌడు నీకు. అబ్బా వచ్చింది అబ్బా ఇక యానుంచో వచ్చింది ఇక. బియ్యం నువ్వు తిన్నావు, తౌడు నాకు పెడతావా? అవును అంతే కదా మరి. అంతే. బియ్యం నాకు, బియ్యం నాకు తౌడు నీకు. బియ్యం నీకు, తౌడు నాకా? అవును. అబ్బా తుమ్మేగలు ఏమీరా ఇగులు ఈ రకంగా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అన్నమాట. చెప్పు చెప్పు. చెప్తా ఇను. సంతకు పోరా. మళ్ళీ చెప్పు. సంతకు పోరా. ఇంకా. తెస్తావు కదా. తిరిగి తిరిగి మేపరమ కూడా. మేపితే దానికే ఉంది. మేపుతావా? పితికి పితికి పిల్లల మొగుడా. పెడతా. ఇంకా ఓ రోరి మొగుడా. అబ్బబ్బా. ఒయ్యారి మొగుడా. పాలు నాకు పుట్టి నీకురా. పాలు నాకు పుట్టి నీకు. యాడ్ చేసినావా? యాడ్ నుంచి వచ్చాడు. మా ఇంటి నుంచి వచ్చాడు. ఈ నుంచి వచ్చినా? అవును. మీ అమ్మనే దొరకకపోసారి మగవాడి ఇంట్లో కూర్చో బస్. తోలుకొస్తా ఎవరు ఉంటే తెలుసు. ఏదమ్మా మరి కుడిచావు నాకు కావు. అది కాదండి కదా. ఈ పని ఏం చేద్దాం అంటే ఇంకో బర్రెని తీసుకొస్తా. అంత పోయి బర్రెని తెస్తా. పాలు పెట్టుకున్నాం బ్రహ్మాండంగా. ఈ ఇంత ముందుకు చాయ్ వంటలు పోస్తుంది. ఇక అట్లా పోయకుండా మనమే దాన్ని తోడేసుకొని పెరుగు వస్తుంది, దాన్ని చిక్కితే వెన్న వస్తుంది, వెన్న కాబట్టి నెయ్యి వస్తుంది. మంచిగా నెత్తి మిఠాయి చేసుకొని తింటుంటే తోడుకుంటున్న మొత్తం జొల్లు కారాలి. అందరికీ ఎందుకు కడతాయి మనం తింటుంటే మరి ఎవరు తినాలి? ఏమిస్తావు వాళ్ళకి ఇస్తే ఇంకా నాకేం మిగులుతుంది? చెప్తా సంతకు సపోర్టు మరి అంగరంగ వైభవంగా మరి ఈనాటి కార్యక్రమం